హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ తన్మయ్, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ కడప. ఈరోజైతే నేను ఒక కొత్త ట్రీట్మెంట్ అయితే నేర్చుకున్నానైతే చెప్పచ్చండి మన పేషెంట్ ద్వారా. ఏంటంటే ఒక లేడీ వచ్చింది, 50 ఇయర్స్ అబోవ్ ఉంటుంది తనకి. తను వచ్చేసి బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఎస్పెషల్గా బ్యాక్ పెయిన్, కాళ్ళు ఎక్కువ లాగేస్తున్నాయి, నాకు ట్రీట్మెంట్ అనేసి వచ్చాను అనేసి వచ్చింది. నేను ఇట్లా సంవత్సరం ట్రీట్మెంట్ ఉంటుంది, మీరు ఇన్ని సెక్షన్స్ రావాలి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తనకి. తను వచ్చేసి ఈ ట్రీట్మెంట్ నేను తర్వాత వేయించుకున్నాను మేడం, నాకు ఐవీ ఫ్లూయిడ్ పెట్టగలరా మీరు అనేసి అడిగింది. ఐవీ ఫ్లూయిడ్ ఎందుకమ్మా, గ్లూకోజ్ ఎందుకు పెట్టుకోవాలనుకున్నా, ఎవరు చెప్పారు మీకు గ్లూకోజ్ పెట్టుకుంటే తగ్గుతుంది అనేసి అడిగితే తను చెప్తుంది ఏంటంటే తన ముందరే ఉంది, కానీ తను వీడియోకి రావడానికి అబ్జెక్ట్ చేసింది. సో తనని చూపించట్లేదు వీడియోలో. ఎందుకంటే తనకి ఈ మధ్యకాలంలో ఏదో ఫీవర్ ఏదో రావటం వల్ల చాలాసార్లు ఈ గ్లూకోజ్ పెట్టుకోవడం వల్ల తగ్గుతుందంట. సో ఒకసారి ట్రై చేద్దాము, మనము ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, బాడీ పెయిన్స్కి కూడా నాకు గ్లూకోజ్ పెట్టండి అనేసి అడుగుతుంది. సో ప్రతి దానికి గ్లూకోజ్ అనేది ఒక మెడిసిన్ అయితే కాదండి. గ్లూకోజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తుంటాయి. మన బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ అయ్యి అది బ్లడ్ ద్వారా మన లంగ్స్లోకి అండ్ మన స్టమక్లోకి, మన లెగ్స్లో వాపులు రావడానికి, హార్ట్ ఫెయిల్యూర్స్కి కూడా రీజన్ అవుతుంది. సో మీరు డాక్టర్స్ చెప్పకుండా మీరైతే మాత్రం ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఇంకా ఎక్కువగా మనం పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాము, బీపీ చెకప్ అనేది చూస్తారు. మా బీపీ ఎక్కువ ఉంది మీకు ఇట్లా అంటే నాకు గ్లూకోజ్ పెట్టేయండి తగ్గిపోతుంది. అట్లా కాదు, బీపీ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఉన్న వాళ్ళు గ్లూకోజ్ పెట్టుకోకూడదు. తక్కువ ఉన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చు, కానీ గ్లూకోజ్ ఎప్పుడు పెట్టుకోవాలి, మీరు తినలేని పరిస్థితులలో, అంటే ఓరల్గా తీసుకోలేనప్పుడు, మోషన్స్ ఉన్నప్పుడు, వామిటింగ్స్ ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో మీరు గ్లూకోజ్ అనేది, ఇంకా ఇది హైపోటెన్షన్ ఉన్న వాళ్ళు, ఇంకా డిహైడ్రేషన్ ఉన్నవాళ్ళు, ఇలాంటి టైమ్స్లోనే మీరు గ్లూకోజ్ అనేది రికమెండ్ చేయాలి. అంతేగాని చిన్నది దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఈ నొప్పి ఆ నొప్పి అనేసి మీరు గ్లూకోజ్లు అయితే పెట్టుకోవద్దండి. అసలు అవి పెట్టుకోవద్దు డాక్టర్స్ చెప్పకుండా. మనమే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవటం, ఈ గ్లూకోజ్లు పెట్టుకోవటం ఏంటండి అసలు? ఇంకా గ్లూకోజ్ ఒకటే మెడిసిన్ అంటే ఇన్ని ఇయర్స్ ఎందుకు చదువుకోవాలి, ఇంతమంది డాక్టర్స్లు ఎందుకు రావాలి, ఇన్ని ట్రీట్మెంట్లు ఎందుకు ఉండాలి? మెయిన్గా చెప్తున్నా కదా, ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, అనీమియా ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు మనము ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి అస్సలు తీసుకోవద్దండి డాక్టర్స్ చెప్పకుండా. మనము అనవసరంగా ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది మీరు ఎక్కువ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ వాడితే. సో ఎవరైనా ఎక్కువ ఇలాంటి ఐవీ ఫ్లూయిడ్స్కి మనకు ప్రతి జబ్బు తగ్గిపోతుందని అపోహలో ఉన్న వాళ్ళకి చెప్పండి, మీరు కొంచెం అవేర్నెస్ అనేది ఇవ్వాలనేసి చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఐవీ ఫ్లూయిడ్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయండి.